ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ధర్నా చేస్తున్నారు. ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే ప్రత్యక్ష చూసుకుంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా ఏదైతే హిమాయత్ నగర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా ఇప్పటికే ధర్నా చేపట్టారు. అటు దిష్టిబొమ్మ కాలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల కూడా సామాన్యుడిపై భారం పడుతుంది, సామాన్యుడు నడ్డి విరిగే విధంగా కూడా ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరల నియంత్రణపై ఎలాంటి చర్యలు కూడా చేపడతలేమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా ఆ ధర్నా చేపట్టారు. మనతో ఇక్కడ విషయాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము అటు పన్నులు కానీ ఇటు పెట్రోల్ డీజిల్ ధరలపైన కూడా ఛార్జీలు పెంచడం పైన ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న. మీరు చూసుకుంటే గత మే 15 నుంచి మే 25 తారీఖు దాకా వరుసగా 8 రూపాయలు పెరిగిందన్న. దీని వల్ల ఎంత అంటే ఒక పేద విద్యార్థి నుంచి ఎవరు చూసినా సరే క్యూ లైన్లలో, అంటే వీళ్ళు అధికంగా పెట్రోల్ పెట్టుకోకుండా స్టాక్లలో ఎటువంటి ప్రణాళిక లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో మీరు చూడగలుగుతున్నారు. ఈ ఇబ్బందులు మాకే కాదన్న, రైతన్నల మీద ఇంకా భారీగా పడుతుంది. విద్యార్థులు, రైతన్నలు బాగా నష్టపోతున్నారు పంట చేతికి రాకుండా. ఎందుకంటే సాంకేతికంగా వచ్చే ఏదైతే మిషనరీ ఉందో దానికి కూడా పెట్రోల్ వాడలేకపోతున్నారు. దానివల్ల పంట నష్టపోతుంది. ఇది రాలేదు సైలో ఇంధనం వల్ల. ఇంకోటి చెప్తున్నా, ఇంధన ధరల పెరుగుదల వల్ల జీవన వ్యయం పెరుగుదల భారీగా పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల నిత్యావసరంగా వాడుకుంటున్నాం, ఏదైతే వాడుకుంటున్నామో అది వాడుకోలేకపోతున్నాము. సో దీని వల్ల మా విద్యార్థి విభాగం తరపున మేము ఇక్కడ దిష్టిబొమ్మ దగ్న కార్యక్రమం పెట్టుకున్నాం. రోజుల వ్యవధిలోనే కూడా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? నేను అది చెప్తున్నా, ఇది ఓ చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం ఎవరైనా కానీ అన్న, పెట్రోల్ పెంచుడు అంటే ఒక 10 రోజులలోనే 8 రూపాయలు పెట్రోల్ చూసుడు ఎప్పుడైనా చూసినా మీరు? ఎక్కడ లేని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రణాళిక లేకుండా జనాల మీదకి భారం ఇచ్చి పెడతారు. మొన్న దాకా ఎలక్షన్స్ అయినాయి, అప్పుడు దాకా సైలెంట్ ఉన్నారు. ఎలక్షన్స్ కాగానే రేట్లు ఒకటేసారి 4 రూపాయలు పెరిగిందన్న. దీనివల్ల చాలా మంది ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. దానివల్ల మేము ఇలా దిష్టిబొమ్మ కార్యక్రమం తగలబెడదామని చెప్పి మేము ఒక పిలుపుని తీసుకున్నాం. ప్రధానంగా ఇంకో విధంగా చూసుకుంటే అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో రెండు కూడా ధరల నియంత్రణలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దానికి ఏమంటారు? ఖచ్చితంగా ఇది ఫెయిల్డ్ బీజేపీగా మేము భావిస్తున్నామన్నా. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిస్కషన్స్ లేకుండా, వాళ్ళు బయటికి రాకుండా, మా దగ్గర స్టాక్ ఉన్నట్టు వాళ్ళు చూపించుకొని, ప్రజలలో స్టాక్ ఉందని చెప్పి చెప్పుకొని, బయటికి వచ్చిన తర్వాత స్టాక్ లేక ఎంతమంది రోడ్డు మీద ఎంతెంత లేట్ అవుతుందో మీరు చూస్తున్నారు. సో దీని గురించి ఒక ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హెచ్చరిస్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సోయి ఉంటే కనీసం వాళ్ళు వచ్చి ధర్నా చేయాలి. బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యి నిల్చునే కనుకనే వాళ్ళకి ఎటువంటి ప్రొటెస్ట్ లేకుండా అయింది. ఈ ప్రొటెస్ట్ చేయాలంటే కాంగ్రెస్ ఫస్ట్ చేయాలి. బీజేపీ, కాంగ్రెస్ రెండు తోడు దొంగలే. అది రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ విభాగంలో కూడా ఆందోళన చేపట్టారు. అటు ఏదైతే పెట్రోల్, డీజిల్ పెరగడంతో అటు ఆటోలకు కానీ, అటు వంట గ్యాస్ కానీ, మరి ప్రతి ఒక్క అంటే ఏదైతే రోజు హోటల్స్ కానీ వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. అటు ఒకవైపు గ్యాస్ ధర పెంచడం, ఇటు పెట్రోల్ ధర పెంచడం, అటు డీజిల్ ధర పెంచడంతో ఇప్పటికే రేట్లన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు కట్టడి చేయలేకపోతున్నాయంటూ కూడా